వామ్మో పెద్ద వర్షం పడింది, మేమంతా ఫుల్ గా తడిచిపోయాము. మురళిగారిని బకరా చేసి వాడి చేత బిల్లు అయితే కట్టించేసాను. అసలు మూమెంట్ ఏంటంటే మామ, ఏంటప్పా ఎంత పెద్ద వర్షం పడుతుందని అనుకున్నాను. కట్ చేస్తే మా మురళిగారి ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిపోయాడు. దేవుడున్నాడు, అల్లా ఉన్నాడు, యేసు తండ్రి కూడా ఉన్నాడు. మనోడు పాస్ అయిపోయాడంటే వర్షమే కాదు, వరదలు వచ్చినా కూడా మనం ఆశ్రపోవాల్సిన పనే లేదు. ఇంకా అలా వర్షానికి తడిచి తడిచి గుంటూరు సందులు గొంతులో తిరుగుతుండగా మనకు పావు బాజీ తినాలనిపించింది. ఇప్పుడు వచ్చిన చిన్న చిక్ ఏంటంటే, నా దగ్గర బేబీ గడి దగ్గర చిల్లి కవ్వకో డబ్బులు లేవు. ఇప్పుడు ఎలాగైనా సరే మురళిగారిని పక్కన చేసి వాటి చేత బిల్లు అయితే కట్టించాను. మనకి పావు బాజీ ఎలా ఉంటుందో తెలియదు, ఫస్ట్ టైం ట్రై చేశాను, నా నోరైతే కాలిపోయింది. మురళీగాడేమో ఇడ్లీని చట్నీలో ముంచుకొని తినేసినట్టు తినేస్తున్నాడు. వాడితో బిల్లు ఎలా కట్టించాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇంకా పక్కనే పానీపూరి బండి అయితే ఉంది, ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. నేను చిన్న టాస్క్ అయితే ప్లాన్ చేశాను. ఎవడైతే తక్కువ పూరీలు తింటాడో వాడైతే బిల్ పే చేయాలి. ప్రదీప్ గాడి పని 4 పూరీలకి అయిపోయింది. బేబీ గాడు వల్ల అయ్యాలా లేదని చెప్పేసి నేనైతే రంగంలోకి దిగేశాను. మురళీగాడేమో వాడు ఎలాగైనా సరే బిల్లు పే చేయకూడదని చెప్పేసి ఎలా తింటున్నాడు చూడండి. గబగబా మొత్తం నోట్లో అయితే కుక్కేస్తున్నాడు వాడు. ఇంకా మన గురించి తెలిసిందేగా, ఏది ఒక పట్టాన్ని వదిలిపెట్టం అనమాట. వాడేమో 12 తిని చేతులు ఎత్తేసాడు, నేనేమో 15 పూరీలు తిన్నాను. ఫైనల్ గా నేనైతే టాస్క్ విజయవంతంగా కంప్లీట్ చేశాను. లాజికల్ గా చూసుకుంటే బేబీ గారు తక్కువ పూరీలు తిన్నాడు, వాడైతే బిల్ పే చేయాలి. కానీ మన దగ్గర బోయపాటి సినిమా లాగా లాజిక్లు ఫిజిక్లు కెమిస్ట్రీలు అయితే ఉండవు. మురళిగారిని అయితే బకరా చేసి వాడి చేత బిల్ పే చేయించేసాను. మేము రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. మీరు కూడా వెళ్లే ముందు లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయమావా.